హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూడూరులో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేసాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ లోపలికి వెళ్ళేసి స్వామి వారిని దర్శించుకుందాం. గుడికి లెఫ్ట్ సైడ్ లో అయితే నవగ్రహాలు అయితే మనకు ఉంటాయి. ఇక్కడ మనం నవగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ ముందర మనకు రాగి చెట్టు కింద మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం ఇస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి అదే విధంగా నాగదేవత కూడా దర్శనం ఇస్తారు. మీరు ఒకసారి చూడవచ్చు. ఎంట్రన్స్ లో మనకు వినాయకుని విగ్రహంతో గజస్తంభం అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూడవచ్చు. కంప్లీట్ గా చాలా బాగుంటుంది. టెంపుల్ కి ఎంట్రన్స్ లో మనకు శివుడు అదే విధంగా విష్ణువు కూడా దర్శనమిస్తాడు. బాగున్నాయి ఈ విగ్రహాలు అయితే, చాలా పెద్దగా అయితే పెట్టడం జరిగింది. టెంపుల్ అయితే మనకు కంప్లీట్ గా స్టోన్స్ తో కట్టించడం జరిగింది. ఆర్ మల్లారెడ్డి అనే స్వామివారు టెంపుల్ అయితే కట్టించడం జరిగిందంట. టెంపుల్ ఎంట్రన్స్ లో మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు. మీరు ఒక్కసారి చూడవచ్చు. అదే విధంగా మనకు అయ్యప్ప స్వామి వారు మనకు దర్శనమిస్తారు మిడిల్ లో. మనకు అయ్యప్ప స్వామికి లెఫ్ట్ సైడ్ లో కుమారస్వామి కూడా దర్శనమిస్తారు. అదే విధంగా అన్నపూర్ణ దేవి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి పిల్లర్ కు నేమ్స్ రాయడం జరిగింది. బాగుంది ఇక్కడ నేమ్స్ అయితే. ఒకసారి మీరు చూడవచ్చు. కంప్లీట్ గా కరీం కాళిక అని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లర్ కి స్వామివారి విగ్రహాలు వేసి వాళ్ళ పేర్లు మనకి ఇక్కడ రాయడం జరిగింది. మీరు ఒక్కసారి చూడొచ్చు. కంప్లీట్ గా 18 పిల్లర్స్ కు ఈ నేమ్స్ అనేది రాయడం జరిగిందంట. చూడండి ఒకసారి మీరు. కంప్లీట్ గా ప్రతి ఒక్క పిల్లర్ కు నేమ్ అయితే రాశారు. కుంభభేదకం అదే విధంగా కంప్లీట్ గా 18 మెట్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ మెట్ల ఆధారంగా మనకు పిల్లర్స్ పైన రాయడం జరిగిందంట. అదే విధంగా మనకు టెంపుల్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకు నాగరాజ స్వామి దర్శనం ఇస్తారు. ఈ స్వామి వారే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారట. ఈ స్వామివారి పేరు ఆర్ మల్లారెడ్డి. పచ్చని పొలాల మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకు చెరువు కూడా ఉంటుంది. టువార్డ్స్ మనకు షామీర్పేట పూడూరు వెళ్లే రూట్ లో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.